డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్రంతోనే కానీ తెలంగాణ చరిత్రతో కానీ ఏ ఒక్క మూలాన కూడా నీకు సంబంధం లేని వ్యక్తివి. ఆంధ్ర ప్రజలు నిన్ను సినిమా యాక్టర్తోని డిప్యూటీ సీఎంగా చేశారు. నువ్వు అక్కడ చేయదలుచుకుంది అక్కడ చాలా ఉంది. దయచేసి పచ్చని తెలంగాణలో ఇవాళ 6 గ్యారెంటీల పథకాలతోని, రైతులతోని, మహిళలతోని, నిరుద్యోగులతోని 3 పూలు 6 కాయలుగా రాష్ట్రం వర్ధిల్లుతుంటే దయచేసి ఈ యొక్క పచ్చని తెలంగాణలో ఇలాంటి సినిమా యాక్టర్లు, చిటికనే ఇలాంటి సినిమా యాక్టర్లు వచ్చి ఇక్కడ చిచ్చు పెట్టొద్దని కూడా పవన్ కళ్యాణ్కి విజ్ఞప్తి. నీకు నిజంగా నిజాయితీ ఉంటే అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు ఎంతోమంది ఉన్నారు. అక్కడ అనేక మంది అక్కడ ఆంధ్ర సమస్యలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. మీకు నిజాయితీ ఉంటే అక్కడ చేయాల్సింది పోయి హైదరాబాద్లో మీకేం పని నాకు అర్థం కాక అడుగుతాను. మీకు ఇవాళ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, రాష్ట్ర చరిత్రను వ్యతిరేకించిన వాళ్ళు, ఇక్కడ సాంప్రదాయాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి హక్కుల మీద ఆకాంక్షల్ని మీరు అడ్డుకున్న వాళ్ళు. కానీ సిగ్గుండాలి పవన్ కళ్యాణ్. దయచేసి తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ అడుగు పెట్టొద్దు. మీ ఆస్తులున్నా కూడా మేమేం ఆగం చేయట్లేదు. నీకు ఇల్లున్నా, ఆస్తులున్నా, ఫామ్ హౌజులున్నా తెలంగాణ ప్రభుత్వం భద్రంగానే కాపాడుతుంది. కానీ మీరు రాజకీయం చేసి ఇక్కడ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి పబ్బం గడుపుకుంటామంటే తెలంగాణ ప్రజలు మాత్రం ఊరుకోరు. తెలంగాణ చరిత్ర నిన్ను క్షమించదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను.